భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి మళ్ళీ టీమిండియా జెర్సీలో బరవనున్నాడు. తన రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఈ ఫుట్బాల్ కింగ్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సునీల్ ఛెత్రి జట్టులోకి తిరిగొచ్చాడు. భారత ఫుట్బాల్ దిగ్గజం కెప్టెన్ సునీల్ ఛెత్రి మార్చిలో ఫీఫా మ్యాచ్లు ఆడేందుకు రెడీ అవుతున్నాడని ఏఐఎఫ్ఎఫ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొంది. 40 ఏళ్ల సునీల్ ఛెత్రి గత ఏడాది జూన్లో అంతర్జాతీయ ఫుట్బాల్ కెరియర్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ కెరియర్కు వీడ్కోలు పలికిన ఇండియన్ సూపర్ లీగ్లో కొనసాగుతున్నాడు. తాజా సీజన్లో అతను 12 గోల్స్ నమోదు చేశాడు. భారత ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ నమోదు చేసిన ప్లేయర్గా నిలిచాడు. గత ఏడాది దారుణంగా ఫెయిల్ అయిన బెంగళూరు ఎఫ్సి సునీల్ ఛెత్రి అసాధారణ ప్రదర్శనతో ఈసారి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. అయితే ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో ఉన్న సునీల్ ఛెత్రి ఏఐఎఫ్ఎఫ్ విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై భారత ఫుట్బాల్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సునీల్ ఛెత్రి నిర్ణయాన్ని సమర్థిస్తే మరికొందరు తప్పుపడుతున్నారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కవని, ఇంకెన్నాళ్ళు సునీల్ ఛెత్రి పైనే టీమిండియా ఆధారపడుతుందని విమర్శిస్తున్నారు. ప్రతిభ కలిగిన ఆటగాళ్లను తయారు చేయడంలో ఏఐఎఫ్ఎఫ్ ఫెయిల్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.